రాష్ట్రంలోని ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇందిరా మహిళా శక్తి పథకానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మాడపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై నిర్వీర్యమై ఉన్న మహిళా సంఘాలకు పునర్జీవం పోయడమే ఈ పథక ఉద్దేశమన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు వ్యాపారాలు ప్రోత్సహించి సంఘాలలో ఉన్న సభ్యులుగా ఉన్న మహిళలు ఆర్థిక స్వలంబనకు సహకరించడం జరుగుతుందన్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి అందులో సంఘాలను ప్రోత్సహించడం, ఆయా సంఘాలలో మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ ఉత్పత్తులను ఎంచుకుని ఆ ఉత్పత్తులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీ సదుపాయం కల్పించడం ద్వారా మహిళలను మహారాణులుగా చూడవచ్చన్నారు. మహిళా సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం యూనిఫామ్ కుట్టు కూలీని 50 నుంచి 75 రూపాయలకు పెంచిందని, మహిళా సంఘాలతో పట్టణాలలో జిల్లాల్లో ప్రజా సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో ఇప్పటిదాకా 3 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చి ఉపాధిలో ముందుకు తీసుకొని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా తల్లుల్ని కోటీశ్వరాలుగా మార్చడానికి ఈ ప్రభుత్వం అనేక మార్గాల ద్వారా పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పిన మాట ఇవ్వడం జరిగిన సందర్భంలో 20 సంవత్సరాల క్రితం ఇంచుమించు దివంగత మహానేత రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సాధికారతలో భాగంగా మహిళా తల్లందరినీ లక్షాధికారులుగా మారుస్తామని చెప్పి పావుల వడ్డీకే రుణాలను బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పించి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలుగా మార్చిన సందర్భం ఆనాటిదైతే ఈరోజు మహిళలందరినీ కూడా కోటీశ్వరులుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ముందుకు పోయిన తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 600 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకొని స్త్రీనిధి ద్వారా బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పటికే 400 కోట్ల పైచిలకు లింకేజ్ శ్రీనిధి ద్వారా ఆయా మహిళా సంఘాల తల్లులకు ఇచ్చి ఎవరైతే ఉపాధి పరంగా ఆయా రంగాల్లో ముందుకు పోటీ చెప్పాలనుకున్న వారికి అది కిరాణా దుకాణం కావచ్చు, హోటల్ కావచ్చు, టెంట్ హౌస్ కావచ్చు, గిఫ్ట్ ఆర్టికల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డైరీ మిల్క్ పార్లర్ కూడా పెట్టుకోవడం జరిగింది. మొన్న రుద్రాలను కూడా ఒక మహిళా సంఘం సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లేదు భవిష్యత్తులో ట్రాక్టర్ కానీ, వ్యాన్ కానీ, బస్సు కానీ ఏ విధంగా ఇంచుమించు 100కు పైన 125 వరకు ఏవైతే చిరు వ్యాపారాల నుంచి భారీ పరిశ్రమల వరకు కూడా పిండి గిన్నెలు కానీ, మిర్చి గిన్నెలు కానీ ఏది ఏర్పాటు చేసుకుందామని ముందుకు వచ్చిన వారికి ఈ ప్రభుత్వం లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా డబ్బులు ఇప్పించేసి ఈరోజు మహిళా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం, హోటళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మహిళలకు ఏ ఏ రంగంలో ఇంపార్టెన్స్ ఉందో మొన్న కత్లాపూర్కి వెళ్ళినప్పుడు పిండి వంటలకు సంబంధించి మేము ఇతర దేశాలు కూడా ఎగుమతి చేస్తున్నామని చెప్పని గొప్పగా చెప్పుకుంటున్న తల్లు చూసి ఆనందపడ్డాం. ఓ తల్లి అన్నది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు నేను 3 రోజులు హైదరాబాద్ లో ఉండి ఈ ప్రాంతం మహిళలకు సంబంధించినటువంటి కట్టుబాట్లను కానీ మహిళలను ఆర్థికంగా చేతులిచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తున్న తీరు కూడా చెప్పిన మాట. అంటే మహిళా తల్లులు ఇంట్లోకే పరిమితం కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే వ్యాపార పరంగా కూడా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుందని చెప్పిన నిదర్శనంగా ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని ముందుకు